मीरपेट पुलिस और एसओटी ने बैन रियासती मंशियात फरोश टोली को बेनकाब करते हुए करोड़ों रुपये मालियती हीरोइन और एमडीएमए बरामद कर लिए। तफसीलात के मुताबिक 4 रुकनी टोली राजस्थान से मंशियात लाकर हैदराबाद में फरोख्त कर रही थी। मीरपेट पुलिस और एसओटी टीम ने मुश्तरका कार्रवाई करते हुए 4 मुलजिमीन की गिरफ्तारी अमल में लाई। रचाकोंडा पुलिस कमिश्नर जी सुधीर बाबू ने मीडिया को बताया कि राजस्थान से ताल्लुक रखने वाले ये मुलजिमीन नशे के आदी थे और फिर वो मंशियात फरोश बन गए। उन्होंने बताया कि राजस्थान से प्राइवेट ट्रैवल्स बस में मंशियात हैदराबाद लाई जा रही थी और हैदराबाद पहुंचने के बाद रैपिडो बाइक सर्विस के जरिए सारिफीन को मंशियात रवाना की जा रही थी। सीपी ने मंशियात फरोशों समेत मंशियात का इस्तेमाल करने वालों के खिलाफ सख्त कार्रवाई करने का इंतबाह दिया है। टोली के कब्जे से 150 ग्राम हीरोइन और 32 ग्राम एमडीएमए जब्त कर लिया गया है, जिसकी मालियत करोड़ों रुपये है। మనం కంటిన్యూ చేస్తున్నటువంటి ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ పెడ్లింగ్, పెడ్లర్స్ పట్టుకోవడము, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 grams of heroin, then MDMA 32.1 gram MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురితో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. So we trying to put you in the perspective that this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకోవడము, ఇలా వాళ్ళు వాడటం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొక్కలను తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ వేలో అప్రోచ్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్స్ వీటిలో. So this is also another area of focused concern for all of us, like how to ఎలా పంపించాలి, ఎలా చేర్పించాలి కన్జ్యూమ్ చేసే వాళ్ళకు ఈ పెడ్లర్స్, ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు. దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్, దెన్ విజిబుల్ పోలీసింగ్,
దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్విక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం. అందుకోసం కమిషనరేట్లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యూటిలైజేషన్ ఫర్ ద బెటర్ సర్వీస్ డెలివరీ టు ద పీపుల్. సో ఈ విధంగా మనము చేయడం కోసమే వీ ఇంట్రడ్యూస్ ఫుడ్ పాట్రోలింగ్ ఇన్ ద ఏరియా. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మన వాళ్ళు కలవడం, ప్రజలతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, హెల్త్ నీడ్స్ తెలుసుకోవడం, దాని తర్వాత అదే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఆ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు దీనిలో భాగంగానే వీఆర్ గెట్టింగ్ క్విక్ బ్రేక్ త్రూస్ యాజ్ పర్ ద డ్రగ్ కన్సైన్మెంట్ సీజర్ ఇస్ కన్సర్న్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా సీరియస్ ఇంప్లికేషన్ ఉంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడం చూస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేసడానికి కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం, పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్, దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. అవుట్ డ్రగ్ ఇట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేట్ కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ బెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీటి మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీనికి శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ కూడా ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా మేము చేస్తున్నాం. దీంట్లో మీరు ప్రెస్ మిత్రులు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. మీ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియల్ ఉంచి మేము తప్పకుండా ఇటువంటి యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు, ఇంటర్స్టేట్ గ్యాంగ్ మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. Our SOT teams and other teams would go to different states to following the procedure established so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. థ్యాంక్ యూ. సారీ, అంటే బేసికల్లీ వాళ్ళ जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.